ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారములు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత స్థాయిలో అనగా 6, 7, 8 తరగతులలో అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. దీనినే మనము LIPగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన ప్రస్తుత బోధన అభ్యసన ప్రక్రియలో మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చిన అతి ముఖ్యమైన మార్పు, ప్రతి ఒక్క టీచింగ్ పీరియడ్ తర్వాత ఒక ప్రాక్టీస్ పీరియడ్ ను నిర్వహించడం. దీని కొరకు ఒక పాఠాన్ని పూర్తి చేయడానికి కేటాయించిన మొత్తము పీరియడ్లను సగము టీచింగ్ పీరియడ్లుగాను సగము ప్రాక్టీస్ పీరియడ్లుగాను విభజించుకోవాలి. ప్రతి పాఠం యొక్క మొదటి టీచింగ్ పీరియడ్ ను ప్రీ రిక్వైజైట్ పీరియడ్ లేదా ఇంట్రోడక్టరీ పీరియడ్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ పీరియడ్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యము విద్యార్థులకు ప్రస్తుత పాఠము అర్థము చేసుకోవడానికి, ప్రస్తుత పాఠము నేర్చుకోవడానికి కావలసిన ప్రాథమికమైన భావనలను లేదా పూర్వ భావనలను లేదా ప్రీ రిక్వైజైట్స్ ను బోధన చేయడం. వాస్తవానికి ఈ పూర్వ భావనలను లేదా ఈ ప్రాథమికమైన భావనలను విద్యార్థి ముందు పాఠాలలో గాని ముందు తరగతులలో గాని నేర్చుకుని ఉంటాడు. కానీ కొంతమంది విద్యార్థులు ఈ పూర్వ భావనలను కలిగి ఉండకపోవచ్చు. కావున ఆ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాథమికమైన భావనలు లేదా పూర్వ భావనలను బోధించడానికి మొదట టీచింగ్ పీరియడ్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఇక రెండవ టీచింగ్ పీరియడ్ నుంచి మన పాఠములోని కంటెంట్ ను బోధించడానికి ఈ మిగతా అన్ని టీచింగ్ పీరియడ్స్ ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో మొదట టీచింగ్ పీరియడ్ అనేది, ప్రతి పాఠం యొక్క మొదట టీచింగ్ పీరియడ్ అనేది ఆ పాఠానికి కావలసిన పూర్వ భావనలు లేదా ప్రాథమికమైన భావనలు ఏవైతే ఉన్నాయో, ప్రీ రిక్వైజైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బోధించడానికి ఉపయోగించడం జరుగుతుంది. రెండవ టీచింగ్ పీరియడ్ నుంచి మిగతా అన్ని టీచింగ్ పీరియడ్స్ ను కూడా సంబంధిత పాఠాన్ని బోధించడానికి, సంబంధిత పాఠములో ఉన్న కాన్సెప్ట్స్ ని, కంటెంట్ ని బోధించడానికి ఉపయోగించడం జరుగుతుంది. అసలు పాఠం బోధించడము అంటే ఏమిటి? విషయాన్ని వివరించడం మాత్రమేనా, లేదా పిల్లలతో పాఠాన్ని చదివించడమా, లేదా పిల్లలకు అర్థమయ్యేటట్లు అభ్యసన కృత్యాలను చేయించడమా? ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి ఈ మూడింటి సమ్మేళనమే పాఠాన్ని బోధించడము లేదా పాఠాన్ని చెప్పడము అని అర్థం. అంటే మన బోధన అభ్యసన ప్రక్రియలో ఈ మూడు అంశాలు కూడా ఉండాలి. పిల్లలకు విషయాన్ని వివరించగలగాలి, పిల్లలతో పాఠాన్ని చదివించగలగాలి, పిల్లలకు అర్థమయ్యేటట్లు అభ్యసన కృత్యాలను చేయించగలగాలి. ఈ మూడింటి సమ్మేళనమే పాఠాన్ని బోధించడం. వాస్తవానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రధానమైన బాధ్యత సాంఘిక శాస్త్రములో ఉన్న పాఠాలను పిల్లలు ధారాళంగా చదివేటట్లు చేయడం, చదివిన వాటిని, చదివిన విషయాన్ని అర్థం చేసుకునేటట్లు చేయడం. అందుకే మన టీచింగ్ పీరియడ్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యము పిల్లలు పాఠాన్ని ధారాళంగా చదివేటట్లు చేయడము మరియు చదివిన విషయాన్ని అర్థము చేసుకునేటట్లు చేయడమే ఈ టీచింగ్ పీరియడ్ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం. టీచింగ్ పీరియడ్ 1 స్టెప్స్. టీచింగ్ పీరియడ్ 1 ఏదైతే ఉందో ప్రీ రిక్వైజైట్స్ పీరియడ్ లేదా ఇంట్రోడక్టరీ పీరియడ్ నిర్వహించేటప్పుడు అనుసరించవలసిన స్టెప్స్. స్టెప్ 1 మైండ్ మ్యాప్. స్టెప్ 2 ప్రీ రిక్వైజైట్స్. స్టెప్ 3 రెలెవెన్స్ ఆఫ్ ద టాపిక్. స్టెప్ 4 కాన్సెప్ట్ మ్యాప్. ముందుగా స్టెప్ 1 మైండ్ మ్యాప్. ఈ స్టెప్ యొక్క ప్రధానమైన ఉద్దేశము మనము బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకోవడం. దీని కొరకు ఉపాధ్యాయుడిగా మనము బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించి ఒక కీలకమైన పదాన్ని గాని, పాఠ్యాంశం యొక్క టైటిల్ ని గాని బోర్డు పైన రాసి
దానిని ట్రిగర్ చేస్తూ విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడగాలి. విద్యార్థులు ఆ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను ఉపాధ్యాయుడిగా మనము బోర్డు పైన రాయాలి. ఇలా రాసిన ఈ పదాలను ఉపాధ్యాయుడు ఒకసారి విద్యార్థుల కొరకు చదివి వినిపించాలి. ఇలా బోర్డు పైన రాసిన పదాలను హెట్రోజీనియస్ గ్రూపులలో విద్యార్థులు ఒకసారి చదువుకుంటారు. తర్వాత విద్యార్థులు వ్యక్తిగతంగా చదువుకొని ఆ మైండ్ మ్యాప్ను తమ నోట్ పుస్తకంలో రాసుకోవాలి. ఇవి ప్రధానంగా మైండ్ మ్యాప్ స్టెప్ లో మనం నిర్వహించవలసిన కృత్యాలు. ఇక స్టెప్ 2 ప్రీ రిక్వజైట్స్. ఈ స్టెప్ లో మనం ప్రధానంగా ఇదివరకే మనము లెసన్ ప్లాన్ రాసుకునేటప్పుడు ప్రయర్ కాన్సెప్ట్స్ అనే సబ్ హెడ్డింగ్ లో మనం కొన్ని భావనలను రాసుకోవడం జరుగుతుంది. ఏ భావనలు అయితే మనం బోధించబోయే పాఠ్యాంశానికి కావలసిన ప్రాథమికమైన భావనలో, పూర్వ భావనలో వాటిని మనం లెసన్ ప్లాన్ లో ఆల్రెడీ రాసుకొని సిద్ధం చేసుకుని ఉంటాం. వాటినే ఉపాధ్యాయుడిగా మనము బోర్డు పైన రాయాలి. ఇలా బోర్డు పైన రాసిన ఈ ప్రయర్ కాన్సెప్ట్స్ లేదా ప్రీ రిక్విజైట్స్ ను ఉపాధ్యాయుడు ఒకసారి విద్యార్థుల కొరకు చదివి వినిపించాలి. ఇలా చదివి వినిపిస్తూ ఒక్కొక్క కాన్సెప్ట్ ను కూడా డిస్కషన్ మోడ్ లో, యాక్టివిటీ మోడ్ లో ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ని కూడా వివరించాలి. ఉపాధ్యాయుడిగా మనం వివరించాలి. అవి ఆ వివరించడానికి కొన్ని లెర్నింగ్ యాక్టివిటీస్ ని నిర్వహించవచ్చు, డిస్కషన్ మెథడ్ అనుసరించవచ్చు, లేదా గ్రూప్ యాక్టివిటీని నిర్వహించవచ్చు. ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే ఏ యాక్టివిటీనైనా నిర్వహిస్తూ ఈ ప్రేయర్ కాన్సెప్ట్స్ ను వివరించాలి. తర్వాత విద్యార్థులు ఆ ప్రేయర్ కాన్సెప్ట్స్ ను బోర్డు మీద రాసిన ప్రేయర్ కాన్సెప్ట్స్ ను విద్యార్థులు తమ గ్రూపులలో, హెట్రోజీనియస్ గ్రూపుల్లో చదవడం జరుగుతుంది. తర్వాత ఇండివిజువల్ గా కూడా చదివి ఆ ప్రేయర్ కాన్సెప్ట్స్ ను తమ నోట్ పుస్తకంలో రాసుకోవాలి. ఈ విధంగా స్టెప్ 2 ప్రీ రిక్విజైట్స్ స్టెప్ ని మనము నిర్వహించవలసి ఉంటుంది. ఇక స్టెప్ 3 రెలివెన్స్ ఆఫ్ ద టాపిక్. ఈ సోపానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే ఈ పాఠ్యాంశము అంటే మనం బోధించబోయే పాఠ్యాంశం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పడం. ఆ పాఠ్యాంశము విద్యార్థుల నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజెప్పడం. దీని కొరకు డిస్కషన్ మోడ్ లో విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగాయి. ఉదాహరణకు, మీరు ఈ పాఠ్యాంశం ద్వారా ఏ భావనలను నేర్చుకోవాలనుకుంటున్నారు, ఈ పాఠ్యాంశం మీ నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నారు అని కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా ఈ రెలివెన్స్ ఆఫ్ ద టాపిక్ అనే ఈ సోపానాన్ని నిర్వహించవలసి ఉంటుంది. ఇక స్టెప్ 4 కాన్సెప్ట్ మ్యాప్. ఉపాధ్యాయుడు మనం బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన కీలకమైన భావనలతో ఒక ఫ్లో చార్ట్ ను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫ్లో చార్ట్ నే మనము కాన్సెప్ట్ మ్యాప్ గా పిలవడం జరుగుతుంది. దీనిని ఉపాధ్యాయుడు బోర్డు పైన వేసి దానిలో ఉన్న కీలకమైన భావనలను ఉపాధ్యాయుడు ఒకసారి విద్యార్థుల కొరకు చదివి వినిపించాలి. తరువాత ఇదే కాన్సెప్ట్ మ్యాప్ ను విద్యార్థులు గ్రూపులలో చదవాలి. తరువాత విద్యార్థులు వ్యక్తిగతంగా చదవాలి. చదివిన ఆ కాన్సెప్ట్ మ్యాప్ లో ఉన్న పదాలను కాన్సెప్ట్ మ్యాప్ ఒక ఫ్లో చార్ట్ రూపంలోనే విద్యార్థులు తమ నోట్ పుస్తకంలో రాసుకోవాలి. ఈ విధంగా మనం కాన్సెప్ట్ మ్యాప్ అనే ఈ సోపానాన్ని నిర్వహించవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మైండ్ మ్యాప్, కాన్సెప్ట్ మ్యాప్ అని 2 సోపానాలు మనకి ప్రధానంగా ఈ టీచింగ్ పీరియడ్ 1 లో చోటు చేసుకోవడం జరుగుతుంది. మైండ్ మ్యాప్ అంటే బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించి విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక యాక్టివిటీ. కానీ కాన్సెప్ట్ మ్యాప్ అనేది మనము బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం కీలకమైన భావనలను చూపే ఒక ఓవరాల్ వ్యూ అనేది ఏమిటి అంటే కాన్సెప్ట్ మ్యాప్. మైండ్ మ్యాప్ ని మనము ఈ పీరియడ్ లో స్టెప్ 1 లో ఉపయోగించడం జరుగుతుంది. కాన్సెప్ట్ మ్యాప్ ను స్టెప్ 4 లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులు అర్థం చేసుకొని తదనుగుణంగా ఏంటంటే ఈ సోపానాలను నిర్వహించవలసి ఉంటుంది.
టీచింగ్ పీరియడ్ 2 లో అనుసరించవలసిన స్టెప్స్. స్టెప్ 1, రీడింగ్ యాక్టివిటీస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్. స్టెప్ 2, లెర్నింగ్ యాక్టివిటీస్. I do, we do, you do activities. Step 3, synopsis generation through assessment. These are the steps we have to follow in teaching period 2. మొదటిగా స్టెప్ 1, రీడింగ్ యాక్టివిటీస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్. ఈ సోపానంలో ముందుగా ఉపాధ్యాయుడు తాను బోధించాలనుకున్న పాఠ్యాంశానికి సంబంధించి ఒక పేజీ గాని ఒక పారా గాని తాను ముందుగానే సిద్ధం చేసుకున్న సారాంశాన్ని గాని ఆదర్శ పఠనంలో భాగంగా విద్యార్థులకు చదివి వినిపించాలి. ఇక్కడ ఆదర్శ పఠనము అంటే స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అనేది సరిగా ఉండేటట్లు చూసుకొని విద్యార్థులకు అర్థమయ్యేటట్లు చదివి వినిపించాలి. ఈ ఆదర్శ పఠనం కోసం ఒక్కొక్కసారి బాగా చదివిన విద్యార్థులను కూడా ఆదర్శ పఠనం కోసం, మోడల్ రీడింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. అన్ని వేళలా కూడా ఉపాధ్యాయుడే మోడల్ రీడింగ్ ఇవ్వాలని లేదు. ఒక్కొక్కసారి బాగా చదివిన విద్యార్థులతో కూడా మోడల్ రీడింగ్ ఇవ్వచ్చు. ఈ మోడల్ రీడింగ్ అనంతరము విద్యార్థులు వ్యక్తిగత పఠనము, ఇండివిజువల్ రీడింగ్ చేయాలి. ఇలా ఇండివిజువల్ రీడింగ్ చేస్తూ విద్యార్థులు ఆ పాఠములోని, ఆ పాఠ్యాంశములోని కీలకమైన పదాలను, కీలకమైన భావనలను గుర్తించవలసి ఉంటుంది. ఇలా విద్యార్థులచే గుర్తించబడిన ఈ కీలకమైన భావనలను, కీలకమైన పదాలను ఉపాధ్యాయుడు బోర్డు పైన రాయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి విద్యార్థులచే గుర్తించబడిన భావనలే కాకుండా ఉపాధ్యాయుడిగా తాను గుర్తించిన కీలకమైన భావనలను కూడా బోర్డు పైన రాయవలసి ఉంటుంది. ఇలా బోర్డు పైన రాసిన ఈ కీలకమైన పదాలు లేదా కీలకమైన భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఉపాధ్యాయుడు విద్యార్థుల కోసం చదివి వినిపించాలి. తరువాత అవే కీలకమైన భావనలను, పదాలను విద్యార్థులు వ్యక్తిగతంగా చదువుకొని తమ నోట్ పుస్తకంలో రాసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా స్టెప్ 1 ని నిర్వహించవలసి ఉంటుంది. ఇక స్టెప్ 2, లెర్నింగ్ యాక్టివిటీస్. I do, we do, you do యాక్టివిటీస్. టీచింగ్ పీరియడ్ 2 లో అతి సుదీర్ఘమైన సోపానం ఇది. ఏవైతే కీలకమైన పదాలు, కీలకమైన భావనలు ముందు సోపానంలో గుర్తించడం జరిగిందో ఆ భావనలను, ఆ పదాలను వివరించడానికి వివిధ రకాలైన లెర్నింగ్ యాక్టివిటీస్ ని ప్రధానంగా ఈ సోపానంలో ప్రధానంగా చేయించడం జరుగుతుంది. ఇందులో మ్యాపింగ్ యాక్టివిటీస్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ స్కిల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, డిస్కషన్ మెథడ్ ఉండొచ్చు, క్వశ్చనింగ్ మెథడ్ ఉండొచ్చు. ఇలా వివిధ రకాలైన వ్యూహాలను, వివిధ రకాలైన పద్ధతులను ఉపయోగించి ముందు సోపానములో గుర్తించబడిన ఏవైతే కీలకమైన భావనలు ఉన్నాయో వాటిని విద్యార్థులకు వివరించడం జరుగుతుంది ఈ సోపానంలో. అందుకనే అత్యంత సుదీర్ఘమైన సోపానము ఈ 2వ సోపానం. తర్వాత స్టెప్ 3, సినాప్సిస్ జనరేషన్ త్రూ అసెస్మెంట్. ఈ సోపానంలో ప్రధానంగా విద్యార్థులు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన భావనలను ఎంతవరకు అర్థం చేసుకోవడం జరిగిందో తెలుసుకోవడం జరుగుతుంది. ముందు సోపానంలో తాము నేర్చుకున్న వివిధ రకాలైన భావనల పైన ఉపాధ్యాయుడు 3 లేదా 4 ప్రశ్నలు వేసి విద్యార్థుల నుండి సమాధానాలను రాబట్టి ఆ సమాధానాలను ఒక సారాంశ రూపంలో బోర్డు పైన రాయవలసి ఉంటుంది. దాన్ని మనం సినాప్సిస్ అంటాం. ఈ సారాంశాన్ని ఉపాధ్యాయుడు ఒకసారి విద్యార్థుల కొరకు చదివి వినిపించాలి. తర్వాత విద్యార్థులు వ్యక్తిగతంగా ఆ సారాంశాన్ని చదివి తమ నోట్ పుస్తకంలో రాసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మనం టీచింగ్ పీరియడ్ 2 ని మనం నిర్వహించవలసి ఉంటుంది.